పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మంత్రి నాదెండ్లకు కొరకరాని కొయ్య. సొంత జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా. టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో ఇబ్బందికరమైన కక్కలేక మింగలేక అన్నట్లు మంత్రి పరిస్థితి. మంత్రికి ఏం చేయాలో తెలియక అధికారులపై. కూటమిల ప్రభుత్వంలో తెల్లవార్లు లేస్తున్నే ఎవర్రా నీతి నిజాయితీ ఉద్యమాలు పోరాటాలంటూ మాట్లాడతారంటే అది జనసేన పార్టీ మాత్రమే. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ది మొదటి నుంచి ఉద్యమ స్ఫూర్తితో ఉన్న భావాలే. తప్పేం లేదు, అలా ఉండడాన్ని ఎవరు ఆక్షేపించలేదు. అయితే అలా ఉంటున్నప్పుడు తామున్న పరిస్థితుల నుంచి పక్క పరిస్థితులను కూడా అంచనా వేయగలగాలి. సరిగ్గా ఇదే విషయంలో ఆ పార్టీలో నెంబర్ 2గా పిలుస్తున్న నాదెండ్ల మనోహర్కి కాస్త చుక్కెదురవుతుంది. ఆయన చేస్తున్న మంచి పనులన్నీ ఎలా ఉన్నా వెనుక ఆయన మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్కి మొదటి నుంచి కూటమిల పార్టీలో కాస్తంత ఇబ్బందులు మొదలయ్యాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించేస్తున్నారు. ఆయన 2 ఏళ్లలో చాలా వరకు మంచి విజయాలు సాధించారు. అంతకుమించి కొన్ని విషయాల్లో కొన్ని అపవాదులు మూటగట్టుకున్నారు. ముఖ్యంగా పేదల రేషన్ బియ్యం పక్కదోవ పట్టడం విషయంలో ఆయన ఎక్కడ కూడా కట్టడి చేయలేకపోతున్నారనే అపవాదు ఉండనే ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలోనూ ఇతరత్ర మాఫియాలతోనూ రాష్ట్రంలో చాలామంది నేతల కుమ్మకాయ వెనక తతంగా నడిపిస్తున్నారనే దాంట్లో మనోహర్ ఏమీ చేయలేకపోతున్నారనేది కూడా ఒక రకమైన ఆరోపణ. ఇక జనసేన ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాలోనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఈ విషయాన్ని బయటపెట్టింది ఎవరో కాదు, స్వయాన కూటమిలోని ప్రధాన పక్షమైన టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి. గత కొన్ని రోజులుగా గల్లా మాధవి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. స్వయంగా వాహనాలు పట్టుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గల్లా మాధవి పట్టుకోవడంతో ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ను ఇరకాటంలో పడేసింది. ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తే దానికి రాజకీయ ఆరోపణలు తిప్పుకొట్టొచ్చు. కానీ టీడీపీ ఎమ్మెల్యేనే సొంత జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం తరలింపును అడ్డుకోవడంతో నాదెండ్లకు మింగుడు పడడం లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లా గుంటూరు. ఆయన తెనాలి నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ అనేక సంస్కరణలు తెచ్చామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డులు తెచ్చారు. రేషన్ బియ్యం తరలిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాకినాడ పోర్టులో అయితే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న షిప్ను చూసి జనసేనాని పవన్ కళ్యాణ్ నాడు సీజ్ ద షిప్ అని చేసిన వ్యాఖ్యలు కూడా నేటికి ట్రోల్ అవుతున్నాయి. ఈ పరిస్థితిలో కూటమి పార్టీకి ఎమ్మెల్యేలే ఈ రకమైన దందాన్ని పట్టుకున్నారంటే దీని వెనుక పెద్ద మాఫియా నడుస్తున్నట్లు అర్థమవుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలోనూ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసు రేషన్ బియ్యం తరలింపుపై సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలతో కలిసి టీడీపీ నేతలు మిలాఖతై రేషన్ దందా నడుపుతున్నారని, కృష్ణా జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్యాంగ్ నడుస్తుందని చెప్పుకొచ్చారు. అప్పట్లో దీని నుంచి బయటపడడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ కొంత ఇబ్బంది పడ్డారు. తాజాగా తన సొంత జిల్లాలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండడం, దానికి టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకోవడం ఇక మింగలేక కక్కలేక అన్నట్లు ఉంది పరిస్థితి. పోనీ దీనిపై ప్రకటన చేద్దామంటే ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేయాలో తెలియక అధికారులపై చిర్రు బుర్రులాడుతున్నారు. మొత్తం మీద సొంత కూటమి నేతలే నాదెండ్లను శత్రువులుగా మారినట్లుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.